నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చి వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం అండ్ విలేజ్ వచ్చేసి ఏదుట్ల. మీకు అప్పటికే అర్థం కావాలి ఏడున్నాం అనేది అర్థం కావాలి. మన స్టూడెంట్ మల్లేష్ ఉన్నాడు కదా, సిఆర్పిఎఫ్ జవాన్. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జాబ్ కొట్టింది మనోడు. ఇగో మల్లేష్ వాళ్ళ అమ్మ మాట్లాడామా మల్లేష్ వాళ్ళ అమ్మ. ఇక మనం మొన్న దావత్ చేసిరు, దావత్కి వచ్చినా ఇక అట్లే దావత్కి వచ్చి మళ్ళీ కూడా ఉండు. ఇక అట్లే నేనేంటంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీ అందరికి ఫస్ట్ మీరు ఇలా సిచ్యువేషన్ చూసినాక మోటివేషన్ కావాలి. ఎందుకంటే మల్లేష్ గారికి కూడా ఫాదర్ లేడు. సో అటువంటి చిన్న స్థాయి నుంచి వచ్చిండు. వాళ్ళకి పొలం కూడా పెద్దగా ల్యాండ్ లేదు. ఒక హాఫ్ ఎకర్ వరకు 10 గుంటలు 15 గుంటలు పొలం అంతే. ఆ పొలంది కూడా నేను వీడియో చూపిస్తాను నార్మల్గా. ఇల్లు చూడవచ్చు, మీరు ఇక్కడ ఇల్లు చూడవచ్చు ఎట్లుంది అనేది. వెనకాలకెళ్ళి వస్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇల్లు చూస్తే షాక్ అయిపోతారు, ఏడుస్తారు మీరు. అలాంటి ఇంట్లో నుంచి కనీసము కడుపు నుండి అన్నం తిని కూడా ఒక పులుకు కూడా సరిగా పోలేరు వీళ్ళు. అటువంటి ఫ్యామిలీలు ఉన్నారు. అలా ఇల్లు చూస్తే మీరు ఖచ్చితంగా 200% పక్కా ఏడుస్తారు. ఒకసారి ఆ ఇల్లు చూపించాలి. మీరు కూడా ఖచ్చితంగా మోటివేషన్ కావాలి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కడు మారకపోతే వాడు ఇక మనిషే కాదు. ఈ వీడియో ఖచ్చితంగా చూసినావంటే నువ్వు 100% మారాల్సిందే. ఈ వీడియో నువ్వు ఖచ్చితంగా చూస్తావు, ఖచ్చితంగా మోటివేట్ అవుతావు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో కవర్ చేసిన. లాస్ట్ టైం కవర్ చేద్దాం అనుకున్నా, నాకు అంత ఛాన్సు దొరకలేదు. 1 year బ్యాక్ ఎప్పుడో చేయాల్సింది, అంత ఛాన్స్ రాలేదు. ఈసారి మాత్రం మీ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు వాడికి కూడా జాబ్ వచ్చింది కాబట్టి ఏదో ఒక 2 రూములు 3 రూములు సెట్ చేద్దామని ఆలోచన చేస్తున్నాడు ఇంకొక 5 నెలల తర్వాత. ఇప్పుడైతే మనమైతే ఇల్లు చూపిద్దాము. మనం ఇంట్లోకి ఎంట్రీ అయిపోదాం. ఇగో ఇది ఎంట్రీ. చూస్తున్నారు కదా, ఇగో రేకులు చూడు అను. ఇగో రేకులు చూడు. ఇగో వీడు చూస్తున్నారు కదా, మనం ఇంట్లో కూడా సరిగ్గా నిలబడలేము. అటువంటి ఇంట్లో వీడు ఉండి సిఆర్పిఎఫ్ జవాన్ అయ్యి మన దేశానికి సేవ చేస్తున్నంటే మాటలు కాదు. వాడు ఫ్యామిలీ సిచ్యువేషన్లు అన్నీ దిగమింగుకొని వాడు ప్రాక్టీస్ చేసిండు. ఇల్లు చూడవచ్చు మనం. చూడు గిన్నెలు చూడండి. ఇగో నిలబడలేరు, ఇంట్లో నిలబడలేరు, మొత్తం రేకులు కాక. ఇక చూడవచ్చు ఇల్లు. ఇది ఇల్లు, వీళ్ళ ఇల్లు. ఇక వీళ్ళ నాన్న మల్లేష్ వాళ్ళ నాన్న. ఈయన మల్లేష్ వాళ్ళ నాన్న చనిపోయిండు, 2019లో చచ్చిపోయిండు. ఇక వీళ్ళ తాతయ్య 2021లో చచ్చిపోయిండు. హెల్త్ బాగాలేక చచ్చిపోయిండు. ఇక ఇది వీళ్ళ ఇల్లు. అంటే మీరు అర్థం చేసుకోండి. చూపి మొత్తం చూపి. చూస్తున్నారు కదా, ఇటువంటి చిన్న కుటుంబంలో పుట్టి ఇల్లు లేని సిచ్యువేషన్. మనమేమో అన్నిటికన్నీ బంగ్లాలు ఉండి పైసలు ఉండి మనం జాబ్ కొట్టాలంటే కొట్టలేకపోతాం. ఇటువంటి ఇంట్లో ఉండి జాబ్ కొట్టిందంటే మనకు మాటలు కాదు, మనకు చాలా గర్వకారణం. మనం ఎంత మోటివేట్ కావాలనేది చూడవచ్చు. ఓకే, ఇగో మల్లేష్ చూస్తున్నారు కదా, మన స్టూడెంట్, మనకి ఇష్టమైన స్టూడెంట్ మల్లేష్ గారు. చెప్పరా ఏమన్నా చెప్పు. హాయ్ గాయస్, ఐఎమ్ మల్లేష్. మీకు అందరూ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా ఏం కాదు. మొన్నే జాబ్ వచ్చింది సిఆర్పిఎఫ్, ట్రైనింగ్ చేస్తున్నా. మధ్యలో మిడ్ టర్మ్ బ్రేక్ వచ్చింది 15 రోజులు. మొన్నే వచ్చిన, లాస్ట్ వీక్ సండే ఇంటికి వచ్చిన. మళ్ళీ నెక్స్ట్ 10th 10 తారీఖు పొద్దున ఫ్లైట్ ఉంది. మళ్ళీ రిపోర్టింగ్ గెల 10కి. ఇక ఇప్పటికైనా మేల్కోండి. ఇంకా ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ రాసింటారు. ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి, ఫిజికల్కి తర్వాత సాధించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. త్వరగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకా టైం చాలలేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిందంతా. ఇది నిన్న ఈరోజు త్వరలోనే డేట్లు రాబోతున్నాయి. డేట్లు వస్తాయి ఈ మంత్ ఎండింగ్ లోపు, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇక రావచ్చు. చూడండి, త్వరగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండే. ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ చేసి కష్టపడండి. నాలాగా అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎంత పెద్ద ఏముండదు, సాధించినాక ఇంతేనా అనిపిస్తుంది, సాధించక ముందే పెద్దగా అనిపిస్తుంది. గోల్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది, లేక సాధించినాక చిన్నగా అయిపోతుంది. దానికోసం కష్టపడండి, కష్టపడితే సాధించగలం. అందరూ త్వరగా సిద్ధంగా అండి, ఓకేనా? సో ఇక చూసిరు కదా, ఇల్లు ఇది ఒక ఇల్లు, చిన్న రూము. ఏదో చిన్న ఇల్లు, ఇలా రైస్ ధాన్యం బస్తాలు పెట్టుకుంటారు. ఇటువంటి ఇంట్లో ఉండి వాళ్ళు ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనం కూడా. మీరు కూడా, వాడు చాలా సింపుల్గా చెప్పేసిండు, పెద్దగా ఎక్కువ ఏం మాట్లాడలేడు. ఎందుకు సింపుల్గా చెప్పిండు అనేది మీకు కూడా తెలవాలి. మస్తు కష్టపడ్డాడు, బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు.
చిన్న స్థాయి నుంచి వచ్చిందంటే మాటలు కాదు. చిన్న విలేజ్, పల్లెటూరు. దాదాపుగా హైదరాబాద్కి ఈ గ్రామానికి దాదాపు వచ్చేసి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మనోడు ఏం తెలియదు. ఇక్కడ నాలెడ్జ్ పీపుల్ చాలా రేరు, చాలా తక్కువ. వాడికి కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ అమ్మనే నమ్ముకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న లేడు, చనిపోయిండు. కాబట్టి ఇక మనం చూడొచ్చు. దా చెప్పు అమ్మాయిగా, జాబ్ వచ్చింది, మల్లేష్కి జాబ్ వచ్చినాక ఏమనిపిస్తుంది? ఎవరెవరు ఏమేమి అనుకున్నట్టు ఇప్పుడు ఏమనుకుంటారు? జాబ్ వచ్చిందని అనుకుంటారు, జాబ్ వచ్చింది వస్తే అనుకుంటారు. లేనిది మనకు లేదు కదా మన పని ఎక్కువ. అవును, ఇప్పుడు వచ్చిందిరా వాడు ఇంకెట్నా బత్త అనే కన్ను కూడా పడుతుంది కదా. అవును. ఇక మరి ఆదాయం ఎక్కువ లేదా? అప్పుడు జాబ్ రాకముందుకు అందరూ మీ బయట చుట్టాలు గిట్టాలు ఏమనుకున్నట్టు, ఇప్పుడు జాబ్ వచ్చింది మళ్ళా. అట్లా ఇక చూస్తున్నారు కదా, మీకు అర్థం కావాలి. ఇక ఆమె కూడా ఇక పని చేస్తుంది. బర్రెలు ఉంటాయి పొలం దగ్గర, ఉన్న పొలంలో ఏదో కొన్ని బర్రెలు చేసుకొని ఇక బతుకుతున్నారు. ఇల్లు ఒకటి కట్టాల్సింది ఉంది. ఇక ఇల్లు కూడా సాధ్యం అవుతుంది. అది కూడా జాబ్ వస్తే అన్నీ సాధ్యమే, జీవితమే మారిపోతుంది. ఇక మళ్ళీ జాబ్ కొట్టిండు కదా. వాళ్ళ తమ్ముడికి కూడా లాస్ట్ టైం చెప్పిన కదా, వాళ్ళ తమ్ముడికి కూడా హెల్త్ మంచిగా లేక చాలా స్ట్రగుల్స్ అయిపోయి ఆ టైంలోనే కొద్దిగా జాబ్ మిస్ అయిపోయింది మనోడికి. మొత్తానికి అయితే సాధించిండు. మన పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టిండు, దాన్ని సాధించిండు. ఇల్లు కూడా చూస్తున్నారు కదా, మీకు అర్థం కావాలి. ఇక ఇల్లు గిది, వాడి సిచ్యువేషన్ అయితే గిది. ఇక ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిండు కాబట్టి మీరు కూడా చాలా మారాలి. ఎంత అంటే చాలా మారాలి. మనం చేంజ్ అయితేనే మన జీవితం చేంజ్ అవుతుంది. వాడు చేంజ్ అయ్యిండు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇల్లు చిన్నది కావచ్చు, కానీ రేపు ఇంకొక 1 year 2 years ఆలోపు మంచి ఒక 2 రూమ్లు వేసుకొని మంచి ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక సరే, ఇక చూస్తున్నారు కదా, ఇక ఇది ఇట్లా ఇల్లు. సో ఇదన్నట్టు ఇల్లు. ఇక చూస్తున్నారుగా, ఇగో హైట్ కూడా, గోడ హైట్ కూడా చూస్తున్నారుగా. చిన్న ఇల్లు. ఇగో ఇట్లా చేతి పెట్టవచ్చు అన్నట్టు, ఇగో ఇట్లా చేతి పెట్టవచ్చు అన్నట్టు. ఇట్లుంది అన్నట్టు ముచ్చటకి. ఇట్లా బయట మొత్తం ఇట్లుంటుంది. ఇక పల్లెటూరు, ఇక చిన్న ఇల్లు, మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను నేను. ఇది ముచ్చట. ఇంకా ఇక అర్థం కావచ్చు. ఈ వీడియో నేను కూడా తీయాలని తీసిన, మీ అందరికి తెలవాలి. ఒకరొకరు ఏ స్థాయి నుంచి వస్తారు అనేది మీకు కూడా తెలవాలి. కాబట్టి ఒక వీడియో కవర్ చేసిన అంతే. ఇంకా దీనికి మించింది ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్, జై కిసాన్.